intraday recommendations, positional calls, long-term bets, short-term investment picks. Expert analyst team ఇచ్చే recommendations కోసం profityourtrade.in subscriber గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అక్ష తెలుగులో ఆర్థిక సమాచారం. profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ నిఫ్టీ 9051 దగ్గర ట్రేడ్ అవుతుంది. 70 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది ప్రస్తుతం. సెన్సెక్స్ కూడా ఒక 64 పాయింట్ల నష్టంతో 29,418 సమీపంలో ట్రేడ్ అవుతుంది. సో ఎనీవే ఇట్స్ గోయింగ్ టు బి ఏ నెగిటివ్ ఓపెనింగ్. మనం మార్నింగ్ అనుకున్నాం ఓపెనింగ్లోనే. సో ఒక నెగిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధం అవుతుంది. అయితే డిమార్ట్ ఐపీఓ ప్రస్తుతం ప్రీ ఓపెనింగ్ ఇండికేషన్ ప్రకారం 650 రూపాయల పైన ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఒక స్ట్రాంగ్ బయింగ్, ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఎక్కువగా మనం అవెన్యూ సూపర్ మార్ట్ స్క్రిప్ట్లో చూస్తున్నాం. నిన్న కూడా చాలా ఆల్మోస్ట్ ఒక 35 to 40% డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. ఓవరాల్ టర్న్ ఓవర్లో ఆల్మోస్ట్ ఒక 10 కోట్ల షేర్లు నేను ట్రేడ్ అయితే అందులో ఒక 35 to 40% డెలివరీ కోసం మార్క్ చేసినట్లుగా మనకు కనిపించింది. సో ఒక స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అనేది మనం అవెన్యూ సూపర్ మార్ట్లో చూస్తున్నాం. అలాగే మరొక స్టాక్ టు వాచ్ అనుకున్నాం కదా, D-Day అని. సో దివి స్లాబ్స్ ఇవాళ ఎలా ఓపెన్ అవుతుందనేది చూడాలి. అండ్ డెల్టా కార్ప్ అనదర్ D. డెల్టా కార్ప్ చాలా స్ట్రాంగ్గా ఇవాళ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోర్గాన్ స్టాన్లీ కవరేజ్ స్టార్ట్ చేసింది. అలాగే రాబోయే రోజుల్లో గేమింగ్ బిజినెస్లో చాలా అగ్రెసివ్గా డెల్టా కార్ప్ వెళ్ళబోతోంది. అక్రాస్ ఇండియా వాళ్ళు ఆపరేషన్స్ని విస్తరించబోతున్నారు. ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. అండ్ ఫండ్ రైజింగ్ కోసం వాళ్ళ బోర్డు మీటింగ్ కూడా జరగబోతుంది. సో డెల్టా కార్ప్ ఈజ్ అనదర్ స్టాక్ టు వాచ్. అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ వీక్ డే ఫర్ ది మార్కెట్స్. 9052 ప్రస్తుతం మనకు నిఫ్టీ కనిపిస్తున్న లెవెల్ ఇది. సో మేబీ 20-day మూవింగ్ యావరేజ్ 8980ని టెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ నిఫ్టీకి సంబంధించి ఉంటుంది. అది కూడా ఒకవేళ బ్రేక్ అయితే మేబీ 50-day మూవింగ్ యావరేజ్ 8750, దాన్ని ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఇంకా అంతకంటే కిందకి వెళ్ళే పరిస్థితి అయితే మనకు ప్రస్తుతానికి కనపట్లేదు. బట్ ట్యూస్డేస్ లో ఏదైతే ఉందో, అంటే లాస్ట్ ట్యూస్డే మనం చూసాం కదా, సో ట్యూస్డేస్ లో 9060, దీన్ని కూడా ఒక సపోర్ట్గా తీసుకునే అవకాశం ఉంది. సో ఇవన్నీ కీలకమైన రిఫరెన్స్ పాయింట్స్. వీటిని బ్రేక్ చేస్తూ వెళ్తే మాత్రం కొద్దిగా మనం కన్సర్న్స్ వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. అదర్వైజ్ బ్యాంక్ స్టాక్స్ నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇటువంటి స్టాక్స్లో. సో యాక్సిస్ బ్యాంక్ సంబంధించి కొన్ని వార్తలు, రూమర్స్ కూడా వస్తున్నాయి. MD CEO రిజైన్ చేస్తారన్న వార్తల్ని యాక్సిస్ బ్యాంక్ ఖండిస్తోంది. దీన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్గా మీడియాలో వస్తున్నవి నిరాధారమైన వార్తలు అంటూ యాక్సిస్ బ్యాంక్ నుంచి ఒక ప్రకటన కూడా చూస్తున్నాం. సో ఎనీవే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వీక్ డే ఫర్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్. సో మేబీ ఇంకొక కరెక్షన్ కొద్దిగా డీపెన్ అయితే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై అని కూడా మనం ఇందాక అనుకున్నాం. అదే పద్ధతిలో మంచి బయింగ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయొచ్చు. తర్వాత మనకు కొన్ని ఈమెయిల్ సందేహాలు అందాయి. ఈమెయిల్ సందేహాలను వరుసగా ఒకటిగా తీసుకుందాం. సందీప్ నాగులకొండ అడుగుతున్నారు, ఫ్యూచర్ రిటైల్ కొన్నారట 200 షేర్లు, ఇప్పుడు 5% లాస్లో ఉన్నారు. దీని నుంచి బయటకు వచ్చేయచ్చా, ఏం చేయాలి? ఒకసారిగా మనకు డిమార్ట్ ఇష్యూ లిస్ట్ అయ్యేసరికి రిటైల్ షేర్లు చాలా వరకు నేను నష్టపోవడం చూసాం. అంతకుముందు వచ్చిన ర్యాలీ ఏదైతే ఉందో అది ఫిజిల్ అవుట్ అయిపోయింది. అందరూ కూడా డిమార్ట్కి వాళ్ళ మేబీ ఇతర రిటైల్ స్టాక్స్ నుంచి డిమార్ట్కి షిఫ్ట్ అయినట్లు కూడా కొంత కనిపించింది. సో ఫ్యూచర్ రిటైల్లో ఏం చేయాలి? ఐ థింక్ డెఫినెట్లీ ప్రాబ్లీ కొద్ది కరెక్షన్ ఎక్కువ ఉండే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఎందుకంటే మనకి లాస్ట్ 1 monthలోనే ఆల్మోస్ట్ మనకి లో 164 నుంచి 278 అంటే 120 రూపీస్ పెరిగింది. సో వితౌట్ ఎనీ మేజర్ న్యూస్, మేబీ బికాస్ ఆఫ్ డిమార్టే దాని వాల్యుయేషన్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయని మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పెరగటం చూసాం మనం. వీమార్ట్ కానీ, ఫ్యూచర్ రిటైల్ కానీ, ఇలాంటి రిటైల్ స్పేస్ స్టాక్స్ అని చాలా పెరగటం చూసాం. అండ్ బిఫోర్ మచ్ లిస్టింగ్ కన్నా చాలా ముందే 4-5 days ముందే ఒక కరెక్షన్ మోడ్లో ఉంది స్టాక్ ఇది. బట్ డెఫినెట్లీ మీరు ట్రేడింగ్ పొజిషన్ అవుతే కనుక స్టాప్ లాస్ తోటి మీరు హోల్డ్ చేయాలి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 254 ఉంది. మేబీ క్లోజింగ్ బేసిస్లో 246 కింద క్లోజ్ అవుతే మీరు స్టాప్ లాస్ బట్టి ఎగ్జిట్ అవ్వాలి. అండ్ మేబీ ఇది కొద్ది హై బీటా స్టాక్ కాబట్టి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు 267, 268 వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. మీరు కొన్న ప్రైస్ ఆల్రెడీ 5% తక్కువ ఉందన్నారు కాబట్టి ఆల్మోస్ట్ టాప్లోనే కొన్నారు. సో టాప్లో కొన్నప్పుడు కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుందని కాబట్టి మీరు స్ట్రిక్ట్లీ 248 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. సో ఇందాక అనుకున్నాను శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ IPO ఇవాళ ప్రారంభమవుతుంది, ఎల్లుండితో క్లోజ్ అవుతుంది. అరౌండ్ 440 రూపీస్ ఈజ్ ది ఆఫర్ ప్రైస్. సో తప్పకుండా అప్లై చేయదగ్గ ఇష్యూ అని కూడా మనం అనుకున్నాం, ఎందుకంటే స్ట్రాంగ్ గ్రోత్ ఇందులో కనిపిస్తుంది మనకి. వాళ్ళ రిటైల్ ప్రధానంగా వీళ్ళ వ్యాపకం ఏంటంటే సిమెంట్, స్టీల్, ఫ్లోరింగ్, ప్లైవుడ్, పైప్స్ ఇలాంటి బిల్డింగ్ మెటీరియల్స్ని తమ రిటైల్ చైన్ ఆఫ్ స్టోర్స్ ద్వారా అమ్ముతూ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఒక 74 స్టోర్స్ అక్రాస్ ది సౌత్ ఇండియా. ఇట్స్ ఏ మోస్ట్లీ సౌత్ బేస్డ్ కంపెనీ, బెంగళూరు బేస్డ్ కంపెనీ. సో కర్ణాటక, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఇటువంటి చోట్ల వాళ్ళ రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. సో చక్కటి వర్కింగ్ పెర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్. లాస్ట్ ఇయర్ 2000 crores టర్న్ ఓవర్ చేసిన కంపెనీ అండ్ ఎబిట్ మార్జిన్స్ కూడా అరౌండ్ 6% ఉన్నాయి. సో నెట్ ప్రాఫిట్స్ అరౌండ్ 2% మార్జిన్తో పనిచేస్తున్న కంపెనీ ఇది. రిటైలింగ్లో 2% ఈజ్ ఏ హెల్దీ మార్జిన్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా హ్యూజ్ వాల్యూమ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ పరంగా చూసినా, డెట్ ఈక్విటీ పరంగా చూసినా కూడా చక్కటి వెల్ లివరేజ్డ్ కంపెనీ. సో తప్పకుండా అప్లై చేయండి. అలాట్ అయితే లిస్టింగ్ గెయిన్స్ కూడా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. తర్వాత మెయిల్ వేమూరు శివ అడుగుతున్నారు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? నో, ఐ డోంట్ థింక్ అండి. మొత్తం బ్యాంకింగ్ స్పేస్ యాజ్ ఏ హోల్ కొద్దిగా కరెక్షన్ మోడ్లో ఉంది అండ్ ఈ స్టాక్ కొద్దిగా చాలా వీక్నెస్ కనపరుస్తుంది చార్ట్స్ పరంగా. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై వెళ్ళినప్పుడు ఇది ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే 169 ఉందో అది కూడా దాటలేకపోయింది అండ్ కరెంట్లీ అరౌండ్ 152 ఉంది. సో డెఫినెట్లీ బ్యాంకింగ్లో కొద్దిగా వీక్ స్టాక్ కాబట్టి ఈ స్టాక్ని మీరు అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ అదే స్పేస్లో మీరు కొనాలి అనుకుంటే కనుక మేబీ మీరు ఫెడరల్ బ్యాంక్ షార్ట్ టర్మ్కి అటెంప్ట్ చేయొచ్చు. 4 to 5% కరెక్షన్లో డౌన్ సైడ్ ఇక్కడ నుంచి. తర్వాత మెయిల్ ఆనందరావు అడుగుతున్నారు, ICICI బ్యాంక్ షేర్స్ కొన్నారట 284లో లాంగ్ టర్మ్ కోసం కొన్నారు. సో లాంగ్ టర్మ్ కోసం కొన్నాక ఇంకా కొన్న తర్వాత అనాలిసిస్ ఎందుకండి, కొనే ముందే మనం కొనొచ్చా లేదా అనేది చూడాలి. కొద్దిగా వీక్ అయింది, 272 ప్రస్తుతం కనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్కి ఎలా ఉంటుంది ICICI బ్యాంక్? I think long term ante you will really have to look at more than 2 years andi. Ante in terms of growth rates, ICICI Bank growth rates they are better than probably few other private sector banks. Kani veellaki because of the large asset size veellaki NPAs kuda anta easy ga toligipoye avakasam ledhu. Kani ippudu March 17 deadline kabatti chaala recognition anedi ee quarter chaala banks chupistaru. So definitely valuations paranga it is yet to catch up kabatti you can buy in 2 price points andi with a 5-7 and 10 to 12% correction konukunte about 2 years plus view ante matram tappakunda meeku manchi returns vache avakasam undi. But itvanti stocks fairly liquidity ekku untundi kabatti meeku ekkadana oka event based or oka quarter results lo unnappudu koncham stock ammukondi endukante chaala liquidity undi kabatti koddiga takkulo malli dorike avakasam undi kabatti average eppadikappudu తగ్గించుకుంటూ ఉండొచ్చు. మంచికంటి శ్రీ శైలజ అడుగుతున్నారు, డీమార్ట్ లాంగ్ టర్మ్ కోసం అంటే 3 to 5 years కోసం ఇక్కడ కొనుక్కోవచ్చా? నో, డెఫినెట్లీ నో అండి. కొద్దిగా సెటిల్ డౌన్ కానివ్వండి. ఈ రోజు కూడా మేబీ అబౌట్ 20 to 30 రూపీస్ పెరిగే అవకాశం, ప్రాబ్లీ ఈవెన్ 50 రూపీస్, వీ డోంట్ నో. కానీ కొంచెం స్టెబిలిటీ రావాలండి స్టాక్లో, అంటే కొద్దిగా రియాక్షన్ కూడా ఉంటుంది. నిన్న క్లోజింగ్ ప్రైస్ చూస్తే ఆల్మోస్ట్ అండ్ ఇవాళ కొద్దిగా స్ట్రాంగ్ ఓపెన్ అయితే మాత్రం ఇట్స్ ఆల్మోస్ట్ కోటింగ్ అరౌండ్ 75 to 80 P రేషియో ట్రైలింగ్. బట్ అంత గ్రోత్ రేట్స్ ఉంటాయా? డెఫినెట్లీ నో అండి. వాళ్ళే దే బీన్ గ్రోయింగ్ ఎట్ అబౌట్ 30 to 40% CAGR అంటాం. సో లాంగ్ టర్మ్ అయినా కానీ కొంచెం వెయిట్ చేయండి. ప్రాబ్లీ సమ్ టైమ్ నెక్స్ట్ వీక్ చూసి స్టెబిలిటీ వచ్చిన తర్వాత 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోవచ్చు. ప్రసాద్ అడుగుతున్నారు, క్యూపిడ్ అండ్ JAC హౌసింగ్ ఫైనాన్స్ ఈ రెండు ఫండమెంటలీ టెక్నికల్లీ ఎలా ఉన్నాయి? షార్ట్ టర్మ్ కోసం మంచివేనా? 1 to 2 years. ఈవెన్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కూడా రెండు స్టాక్స్ మంచి మూమెంట్స్ ఇస్తాయండి. సో ప్రాబ్లీ GAC కొద్ది లో బీటా స్టాక్ అయినప్పటికీ ప్రాబ్లీ ట్రేడింగ్ ప్యాటర్న్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఈ స్టాక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 327 ఉంది, దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది 300 దగ్గర ఉంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో డెఫినెట్లీ 327 to 300 మధ్యలో 10% కరెక్షన్లో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు తీసుకోవచ్చు. బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మీరు కొన్న క్వాంటిటీలో 50% ట్రేడింగ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ 50% బ్యాలెన్స్ మీరు 1 or 2 years అంటున్నారు కాబట్టి దానికి హోల్డ్ చేయొచ్చు. ఈవెన్ క్యూపిడ్ కూడా 295 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, కరెంట్లీ 315 ఉంది ప్రైస్. సో ఇది కూడా కొంచెం హైబీటా స్టాక్ బేసికలీ, దీని మూమెంట్స్ అనేది 10% అప్ ఆర్ డౌన్ ఉంటాయి. సో 360 నుంచి 290 రేంజ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి కరెంట్లీ 315 ఉంది, లో ఎండ్ ఆఫ్ ద రేంజ్ చూస్తున్నాం. ఈ స్టాక్ కూడా 2 ప్రైస్ పాయింట్స్లో మీరు ట్రేడింగ్ కమ్ ఇన్వెస్ట్మెంట్ రెండు కూడా తీసుకోవచ్చు.
నరసింహమూర్తి శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ అప్లై చేయొచ్చు అంటున్నారు. చేయొచ్చు అని మనం ఇందాక అనుకున్నామండి, వివరంగా కూడా చెప్పడం జరిగింది. అలాగే డీమార్ట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ అండి, యూ క్యాన్ బుక్ ప్రాఫిట్స్. అంటే మీ దగ్గర క్వాంటిటీని బట్టి అట్లీస్ట్ 50% అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేస్తే మిగతా 50% డెఫినెట్లీ నిన్న క్లోజింగ్ ప్రైస్ ప్రకారమే ఫ్రీ పడతాయి. కాబట్టి యూ కెన్ వెయిట్. మీరు అమ్మిన 50% రాబోయే రోజుల్లో కొద్దిగా రియాక్ట్ అయినప్పుడు మళ్ళీ యూ కెన్ యాడ్ ఇట్ బ్యాక్ అండి. బట్ కెన్ ఐ బుక్ ప్రాఫిట్స్? ఐ థింక్ ద ఆన్సర్ ఈజ్ ఎస్. రామ్మోహన్ ఆర్సీఎఫ్ మవానా షుగర్స్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయంటున్నారు. మవానా షుగర్స్లో ఇవాళ న్యూస్ కూడా చూస్తున్నాం మనం, పిఎన్బితో వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళారు అన్న వార్త వచ్చింది. సో బాగా డెట్ రిడెన్ కంపెనీ అండి. సో వన్ టైం సెటిల్మెంట్ అయినంత మాత్రాన ఏదో హడావుడిగా కంపెనీ బాగుపడిపోతుందని అనుకోలేం కదా. పెర్ఫార్మెన్స్ చూడండి, క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటే తీసుకోండి, అదర్వైజ్ అవాయిడ్ ఇట్. ఆర్సీఎఫ్ ఫెర్టిలైజర్ ప్యాక్లో ఎలా ఉంది? తీసుకోవచ్చండి, ఎందుకంటే కరెంట్లీ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ ఈజ్ ఫర్టిలైజర్ అండి. డెఫినెట్లీ ఫర్టిలైజర్ స్టాక్స్ విల్ డూ వెల్, ఎందుకంటే అది ఒక ప్రైస్ కంట్రోల్ కమోడిటీ అయినా కానీ నాట్ ఆల్ ఫర్టిలైజర్స్, కొన్ని జెనరిక్ ఫర్టిలైజర్స్. రీసెంట్ టైమ్స్లో మనకి క్రూడ్ బాగా పడ్డది కాబట్టి ఇన్పుట్ కాస్ట్లు వీళ్ళకి బాగా తగ్గుతాయండి. అండ్ రాబోయే సీజన్ మనకి అగ్రికల్చరల్ నెక్స్ట్ 1 or 2 quarters కూడా అగ్రి సీజన్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొనండి. మీకు అరౌండ్ 15-20% ప్రాఫిట్ ఇస్తే మాత్రం తప్పకుండా బుక్ చేయండి ప్రాఫిట్. లాక్షణ్య అడుగుతున్నారు, మాయిల్ అండ్ మోర్పెన్ ల్యాబ్స్ ఈ రెండు 1 year కోసం తీసుకుంటారంటే తీసుకోవచ్చా? మాయిల్ అటెంప్ట్ చేయొచ్చండి 1 or 2 price points లో. స్టాక్ ఆల్రెడీ లాస్ట్ 3 months లో కరెక్షన్ కూడా అవటం చూసాం. సో 428 మెటల్ ప్యాక్లో బాగా వీక్గా ఉన్న స్టాక్ ఇది అండర్ పెర్ఫామ్ చేసింది. సో ఇప్పుడు మెటల్స్ కొద్దిగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మాయిల్ కూడా వీక్ అవుతుందా లేదా ఇక్కడ? ఐ థింక్ మోస్ట్లీ కరెక్షన్ దీనిలో అయిపోయినట్టు కనిపిస్తుందండి, ఎందుకంటే 428 నుంచి 300 దాకా రావటం చూసాం. సో 302 దగ్గర మనకి 200-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో మేబీ ఫస్ట్ స్టాక్ టు కరెక్ట్ మోర్ అని చెప్పొచ్చు ఈ స్టాక్. సో 302 నుంచి 265 మధ్యలో 2 price points లో మీరు తీసుకోవచ్చు. బట్ అగైన్ ఇది 7 months లో ఏదైతే ఉందో 251 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టాలి. మేబీ 1 year అంటున్నారు కాబట్టి మీకు 15-20% రిటర్న్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మోర్పెన్ కూడా తీసుకోవచ్చా? మోర్పెన్ ఐ డోంట్ థింక్ అండ్ ఇట్స్ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్. సో ఈ స్టాక్ లో ప్రాబ్లీ ఐ థింక్ 10 or 15% ప్రాఫిట్స్ వస్తే బుక్ చేయాలి. అదేవిధంగా 7-10% కింద స్టాప్ లాస్ పెట్టుకుని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ 1 year టైం ఫ్రేమ్ కాకుండా I think price wise we should go 15% upside profit booking and 10% downside stop loss అనేది పెట్టుకోవాలి. 60 పాయింట్ల నష్టంతో మోర్ దాన్ 60 points నష్టంతో 9059 నిఫ్టీ ఓపెన్ అయిన లెవెల్ ఇది. సెన్సెక్స్ 170-180 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది 29,315. సో ఒక వీక్ డే అని ఇందాకే మనం ఓపెనింగ్ ఇంట్రడక్షన్లోనే అనుకున్నాం. సో నిఫ్టీ బ్యాంక్ కూడా 200 పాయింట్ల నష్టంతో సుమారుగా 1% నష్టపోయింది. సో బ్యాంక్ స్టాక్స్లో చాలా వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ సెన్సెక్స్ నిఫ్టీలు కూడా ఆల్మోస్ట్ 0.6-0.7% నష్టపోయాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1% నష్టంతో, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఒక 0.4% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సో 9059 9000 లెవెల్ని నిలబెట్టుకుంటుందా ఆర్ 9050 లెవెల్ని నిలబెట్టుకుంటుందా అనేది చూడాలి నిఫ్టీకి సంబంధించి. తర్వాత సుధాకర్ మెయిల్ పంపించారు, ఫ్లెక్స్ ఫుడ్స్ 23% నష్టంలో ఉన్నారట, ఇది ఏం చేయాలి? అలాగే దీన్ని అమ్మేసి క్యామ్లిన్ ఫైన్ కొనుక్కోవచ్చా? క్యామ్లిన్ ఫైన్ డెఫినెట్లీ కొనొచ్చండి, ఎందుకంటే క్యామ్లిన్ ఫైన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ చూసాం మనం. బట్ ఫ్లెక్స్ ఫుడ్స్ కొద్దిగా వెయిట్ చేయండి. ఆల్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ సెక్టర్ ఈజ్ డూయింగ్ రీజనబుల్లీ వెల్. Flex Foods is one of the largest exporter of mushrooms and mushroom based products from India. So కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వండి. రాబోయే 1 or 2 quarters లో కొంచెం మీకు ఎక్కడన్నా ట్రేడింగ్ బౌన్స్ వచ్చినా లేకపోతే కాస్త రిజల్ట్స్ బెటర్ అయినా కానీ మీకు రేట్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ క్యామ్లిన్ ఫైన్ డెఫినెట్లీ యూ కెన్ బై అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండి. అట్ అరౌండ్ 10-12% డిఫరెన్స్లో సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. బట్ అట్లీస్ట్ హ్యావ్ ఎ 2 year వ్యూ ఆన్ దాట్. కాలర్ లైన్లో ఉన్నారు, టెలిఫోన్ లైన్లో కృష్ణ హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్ బాలాగారిని ఆన్సర్ చేయమని చెప్పరా సార్. నాకు ఈక్విటీస్ హోల్డింగ్ ఉంది ఆల్మోస్ట్ దగ్గర మే నుంచి ఉంది. నా యావరేజ్ ప్రైస్ వచ్చి 165. కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది, ఒక 20,000 క్వాంటిటీ ఉంది ఈక్విటాస్ హోల్డింగ్స్. సో ఏం చేయాలి ఈక్విటాస్? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి. ఆల్మోస్ట్ అదే రేట్లో ఉంది. మీరు క్వాంటిటీ ఎక్కువ అక్వైర్ చేశారు కానీ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ మేనేజ్మెంట్ అండ్ డీసెంట్ కంపెనీ అండి. సో రీసెంట్ లాస్ట్ 1.5 year లిస్టింగ్ లో ఈక్విటాస్ అండ్ ఉజ్జీవన్ హ్యావ్ డన్ వెరీ వెల్. అక్కడి నుంచి షార్ప్ కరెక్షన్ అనేది మనం ఈ డిమానిటైజేషన్ మూలాన కొద్దిగా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్
ఎస్పెషల్లీ మైక్రో ఫైనాన్స్ అండ్ స్మాల్ బ్యాంక్స్ లాంటివి కలెక్షన్ మెకానిజం కొద్దిగా దెబ్బతిన్నదని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. బట్ రాబోయే 1 or 2 quarters లో డెఫినెట్లీ దే విల్ డూ వెల్ అండ్ బియాండ్ దట్ ఆల్సో దే విల్ డూ వెరీ వెల్. కాబట్టి మీరు ఉంచండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో డెఫినెట్లీ మీకు అరౌండ్ 185-200 జోన్కి వెళ్ళినప్పుడు కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేయండి. ఎందుకంటే వీటిల్లో హైలీ లిక్విడ్ స్టాక్స్ అండి ఇవి, అండ్ పర్ఫెక్ట్ లిక్విడిటీ ఉంది. ఈక్విటీ పరంగా కూడా మంచి ఇన్స్టిట్యూషనల్ ఓనర్షిప్ ఉన్న స్టాక్స్ కాబట్టి మీకు నెక్స్ట్ 1.5 yearలో మాత్రం తప్పకుండా మంచి రిటర్న్ వస్తుంది. కరెంట్లీ హోల్డ్ చేయండి. సో నష్టపోయిన స్టాక్స్ లిస్ట్ ఒకసారి చూస్తే మనం ఏ గ్రూప్లో భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా 6.5% నష్టపోయింది. అలాగే M&M ఆల్మోస్ట్ 3% నష్టపోయింది. ఐడియా సెల్యులర్, ఒబ్రాయ్ రియాలిటీ, గతి, జేపీ అసోసియేట్స్, JSW స్టీల్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, దెన్ యూనిటెక్, నాల్కో, హిందాల్కో, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, HCC, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ వీక్గా ఉన్నాయి. రెప్కో హోమ్ ఫైనాన్స్, ICICI బ్యాంక్. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగాలకు చెందిన స్టాక్స్. అండ్ మెటల్ ప్యాక్లో ఎక్కువ మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. ర్యాలీస్ ఇండియా, ఆర్కామ్, ఆమ్టెక్ ఆటో ఇటువంటి స్టాక్స్లో మనం ఎక్కువ నష్టాలు చూస్తున్నాం. అండ్ ప్రాఫిట్స్లో లాభాలతో ప్రారంభమైన స్టాక్స్ డెల్టా కార్ప్ అనుకున్నట్లుగానే 3.5% పెరిగింది. తర్వాత GMDC 3.3%, ఓకార్డ్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, HCL టెక్, ఐలాండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్, భారతీ ఇన్ఫ్రాటెల్ ఇవి స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ దెర్ ఆర్ మోర్ లూజర్స్ దాన్ గెయినర్స్ ఇవాళ ట్రేడింగ్కి సంబంధించి. భారతీ ఎయిర్టెల్లో చాలా వీక్నెస్ కనిపిస్తుంది, 4.5% నష్టపోయింది. సో టెలికామ్ స్టాక్స్ ఇందాక కూడా ఎవరో అడగడం జరిగింది. అవాయిడ్ టెలికామ్ యాజ్ ఆఫ్ నౌ, దెన్ అవాయిడ్ ఫార్మా స్టాక్స్ ఫర్ ది టైమ్ బీయింగ్. అండ్ మేబీ ఇతర రంగాలకు చెందిన కౌంటర్స్లో కొంత వీక్నెస్లో బయింగ్ ఆపర్చునిటీస్ మనం తీసుకోవచ్చు. తర్వాత మహేశ్వర్ రెడ్డి, జీవి మహేశ్వర్ రెడ్డి అడుగుతున్నారు, ట్రేడింగ్ ఇప్పుడే స్టార్ట్ చేశారట, ఇంట్రాడే కోసం బెస్ట్ షేర్స్ రికమెండ్ చేయమంటున్నారు. సో ఎలాగ ఆయన కొత్తగా ట్రేడింగ్లో దిగిన వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు? బేసికలీ హైలీ లిక్విడ్ ఉన్న స్టాక్ని మీరు చూస్ చేసుకోవాలండి. బెస్ట్ షేర్స్ అంటే ప్రాబ్లీ మీరు కొత్తగా వచ్చన్నారు కాబట్టి I think frontline stocks you should choose and which are low beta. So I think ఆ కోలో ప్రాబ్లీ RCF లాంటి షేర్స్ ప్రాబ్లీ మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ ప్రాబ్లీ అది కొద్దిగా లో బీటా స్టాక్ అరౌండ్ 150-155 ఆ లెవెల్లో ఉంది. అదేవిధంగా లిక్విడిటీ ఎక్కువ ఉన్న స్టాక్స్ని మనం చూస్ చేయాలి. ప్రాబ్లీ ఫ్రంట్ లైన్లో మనకి మెటల్ స్పేస్లో టాటా స్టీల్ అండ్ JSW స్టీల్. సో ఇలా ఐ థింక్ సెగ్మెంట్ ప్రకారం ఏవైతే అప్ ట్రెండ్లో ఉన్నాయో ఆ సెగ్మెంట్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఎస్పెషల్లీ F&Oలో ఉన్న స్టాక్సే చూస్ చేసుకోండి. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే లిక్విడిటీ ఉంటుంది, ఎగ్జిట్ అండ్ ఎంట్రీస్ చాలా ఫాస్ట్గా కూడా చేయొచ్చు మనం. స్టాప్ లాసెస్ కూడా ఈజీగా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో నా ఉద్దేశంలో కొద్దిగా లో బీటా స్టాక్స్ అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇన్ F&O షుడ్ బి ద గుడ్ ఐడియా. మేబీ 3 or 4 స్టాక్స్ మీరు రాడార్లో పెట్టుకుని అట్లీస్ట్ ఫర్ 1 week or 10 days ప్రాబ్లీ మీరు పేపర్ ట్రేడింగ్ చేస్తే కనుక మేబీ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఎక్కడ అమ్మాలి, లేకపోతే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, లేదంటే ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ థింక్ అబ్జర్వేషన్ 2 weeks ఈజ్ అ గుడ్ ఐడియా కొత్తగా వచ్చారు కాబట్టి. దాని తర్వాత మేబీ యూ కెన్ టెస్ట్ ద మార్కెట్స్ విత్ స్మాల్ క్వాంటిటీస్. సో మేబీ నెక్స్ట్ మంత్లో మనం ఒక టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన ఒక వర్క్షాప్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. హైదరాబాద్లో ఉంటుంది ఇది. సో ఆ వర్క్షాప్ కూడా మీరు అటెండ్ అయ్యి కొన్ని మెళకువలు నేర్చుకోవచ్చు ట్రేడింగ్కి సంబంధించి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి సురేష్. హలో సురేష్, అడగండి. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. యాక్చువల్గా నేను పాండి ఆక్సైడ్స్, డైనమిక్ ప్రోడక్ట్స్ రెండు కొందాం అనుకుంటున్నాను. ఒకసారి బాలగారిని అడిగి చెప్తారండి. డైనమిక్ ప్రోడక్ట్స్ అండ్ పాండి ఆక్సైడ్ కొనుక్కోవచ్చు. యా, అంటే ఇవన్నీ కూడా మైక్రో క్యాప్ స్టాక్స్ అండి. బట్ దే హావ్ డన్ వెరీ వెల్ లాస్ట్ 1.5 year లో కూడా స్టాక్ పరంగా దే హావ్ డన్ ఫినామినల్లీ వెల్ అండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్. సో ఈ కారణం మూలన ఐ థింక్ పాండి ఆక్సైడ్స్ యూ షుడ్ వెయిట్ ఫర్ కన్సిస్టెన్సీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండి. బట్ డైనమిక్ ప్రోడక్ట్స్ డెఫినెట్లీ ఐ థింక్ అరౌండ్ 130 to 135 జోన్లో ఉంది కాబట్టి యూ కెన్ బై ఎట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. రీసెంట్లీ ఇది కూడా అబౌట్ 160 దాకా వెళ్ళి రియాక్ట్ అవ్వడం చూసాం. వీళ్ళు ఫుడ్ బేస్డ్ కలర్స్ అండ్ ఫుడ్ బేస్డ్ కలరెంట్స్ లో ఉన్నారు, విచ్ ఆర్ యూస్డ్ ఇన్ ఫార్మస్యూటికల్స్, బేకరీ ప్రోడక్ట్స్, ఫుడ్ ప్రోడక్ట్స్, కన్ఫెక్షనరీ అన్నిట్లో. అండ్ దిస్ ఈజ్ రిలేటివ్లీ నీష్ ఏరియా. కొద్దిగా అనార్గనైజ్ సెక్టర్లు కూడా ఉన్నారు, కానీ లిస్టెడ్ ప్లేస్ లో ఓన్లీ విధి డైస్టఫ్ అండ్ డైనాప్రో ఉంది డైనమిక్ ప్రోడక్ట్స్. సో ఈ కారణం మూలన ఇక్కడ ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనండి.
అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ అంటే అట్లీస్ట్ ఒక 15% కరెక్షన్ అయితే సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. వాళ్ళది ఒక కొత్త దహేజ్లో ప్రాజెక్ట్ వస్తుందండి. వీటన్నిటికీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ రావడం కొద్దిగా లేట్ అవుతుంది. అటువంటివి వస్తే మాత్రం కొద్దిగా షార్ప్ ప్రైస్ ఉండే అవకాశం ఉంది. తర్వాత మార్కాపురం నుంచి శ్రీనివాసులు. హలో హలో సార్, వీగార్డ్ అనేది ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్ 2 years లాంగ్ టర్మ్కి. యూపీఎల్ అనేది కూడా వచ్చేసి ఈ రేట్ లో తీసుకోవచ్చు లాంగ్ టర్మ్కి. బాలగారిని అది రెండో స్టాక్ వీగార్డ్ ఒకటి అడిగారు, ఇంకోటి సో వీగార్డ్ ఒకటి వినిపించిందని. యా డెఫినెట్లీ వీగార్డ్ యూ కెన్ బై అండి. వీగార్డ్ ఈస్ అ వెరీ గుడ్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్స్ అప్లయన్సెస్ అండ్ వాళ్ళకి మంచి బ్రాండ్ నేమ్ కూడా క్రియేట్ చేశారు. ఏ కంపెనీ విచ్ ఒరిజినల్లీ స్టార్టెడ్ ఓన్లీ యాజ్ వోల్టేజ్ స్టెబిలైజర్స్, ఇప్పుడు ఇతరత్ర అన్నిట్లోకి కేబుల్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, లైట్స్ అన్నిట్లోకి కూడా వాళ్ళు విస్తరించారు. అండ్ ఈవెన్ జాగ్రఫికల్ కూడా వీళ్ళు బాగా స్ప్రెడ్ అయ్యారండి. నార్త్లో కూడా ఒక ఫ్యాక్టరీ అది పెట్టారు. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, మంచి మేనేజ్మెంట్ విత్ ఎ స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ క్రియేటెడ్. ఇట్స్ నాట్ సో ఈజీ టు క్రియేట్ ఎ బ్రాండ్ నేమ్ అండి. కాబట్టి మీరు ఒక 2 price pointsలో విత్ 5-7% కరెక్షన్ అండ్ 10 to 12% కరెక్షన్లో 2 price pointsలో విత్ 2 year వ్యూ. 2 years అన్నారు కాబట్టి తప్పకుండా కొనుక్కోవచ్చు. వైజాగ్ నుంచి పవన్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్, నమస్తే సార్. అలాగే గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నేను జయకుమార్ ఇన్ఫ్రాలో అరౌండ్ 80% ప్రాఫిట్ లో ఉన్నానండి. దాన్ని బుక్ చేసి నందన్ డెనిమ్ కానీ వేరే టెక్స్టైల్ కంపెనీలు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు ఏంటండి? జయకుమార్ ఇన్ఫ్రా నుంచి నవనీత్ కూడా 40% ప్రాఫిట్ లో ఉన్నాయండి. బుక్ చేసుకుని వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోమంటారా? సో రెండిట్లోనూ ప్రాఫిట్స్లో ఉన్నారు, జయకుమార్ ఇన్ఫ్రా అండ్ నవనీత్లో. ఐ థింక్ ప్రాఫిట్ కొద్దిగా బుక్ చేయండి. జయకుమార్ ఇన్ఫ్రా ఈజ్ ఏ డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అండి. వీళ్ళు కొద్దిగా స్పెషలైజ్ పనులు చేస్తారు అండ్ డెట్ బాగా మేనేజ్ చేసిన కంపెనీ అండి. ఇది చిన్న కంపెనీ కానీ డెట్ మాత్రం బాగా మేనేజ్ చేశారు. అండ్ వీళ్ళు చేసే పనుల్లో కమోడిటైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా కొద్దిగా స్పెషలైజ్డ్ వర్క్స్ చేస్తారు కాబట్టి వీళ్ళకి మార్జిన్స్ అనేది కొద్దిగా హై ఉన్నాయి. సో 80% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి, మేబీ అరౌండ్ 30-40% ఆఫ్ ద స్టాక్. అండ్ నవనీత్ పబ్లికేషన్స్, యాక్చువల్లీ దిస్ ఇస్ ద సీజన్ అండి. ఒక నెక్స్ట్ 1 or 2 quarters యూ షుడ్ స్టే విత్ ద కంపెనీ, ఎందుకంటే బేసికలీ దే ఆర్ ఇన్ టు పబ్లిషింగ్. సో డెఫినెట్లీ వీళ్ళకి రాబోయే 1-2 quartersలో ఈవెన్ సేల్స్ అండ్ ప్రాఫిటబిలిటీ హెవీగా ఉంటుంది. సో ఈ 2 quarters అయిన తర్వాత అందులో కూడా ప్రాఫిట్లో ఉన్నారు. యూ హెవ్ సెలెక్టెడ్ బోత్ గుడ్ స్టాక్స్, దో దే ఆర్ స్మాల్ క్యాప్ స్టాక్స్. ఈ 2 quarters అయిన తర్వాత నవనీత్లో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. జయకుమార్లో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. రెస్ట్ ఆఫ్ ఇట్ యూ కంటిన్యూ. నందన్ డెనిమ్ అడిగారు మీరు, డెఫినెట్లీ యూ కెన్ బై ఎట్ దిస్ ప్రైస్ అండి. నందన్ డెనిమ్ ఫస్ట్ ప్రైస్ వాళ్ళ హ్యూజ్ ఎక్స్పాన్షన్, ఆల్మోస్ట్ అబౌట్ 600 crores ఎక్స్పాన్షన్ లాస్ట్ 2 yearsలో కంటిన్యూస్లీ చేస్తుంది. ఇంకా రాబోయే 2-3 yearsలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అడిషనల్గా ఉండదు, బట్ ఎవ్రీథింగ్ విల్ రిజల్ట్ ఇన్ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్, టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిటబిలిటీ అని ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఇక్కడ కొనండి. విత్ 10 to 15% కరెక్షన్ వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్లో నందన్ డెనిమ్ కూడా మీరు కొనొచ్చు. సో ఆల్ టెలికామ్ స్టాక్స్లో మనకు సెల్లింగ్ చూస్తున్నాం. భారతీ ఇన్ఫ్రాటెల్, ఐడియా సెల్యులర్, అలాగే ఆర్కామ్, ఇవన్నీ కూడా చాలా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్. సో అవాయిడ్ టెలికామ్ స్టాక్స్. తర్వాత ఈ కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీహరి. హలో, ఇది లాంగ్ టర్మ్ కి బాంబే బర్మా ట్రేడింగ్ ఒకటి, ఫోర్స్ మోటార్స్ ఒకటి, టీవీఎస్ శ్రీచక్ర, ఇవి 3 లాంగ్ టర్మ్ కి కొనుక్కోవచ్చండి. బాంబే బర్మా, ఫోర్స్ మోటార్స్, టీవీఎస్ ఓకే, శ్రీచక్ర కొనొచ్చా? Yeah, the choice is definitely good అండి, బట్ ఫోర్స్ మోటార్స్ ఇట్లాంటివి మాత్రం కొంచెం కాషియస్గా ఉండాలి. ఎందుకంటే ఇట్ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద లాస్ట్ 2-3 years. బాగా పెరిగింది, అరౌండ్ 4500 రేంజ్లో ఉంది. అండ్ క్యావియేట్ అండి, ఐ ఓన్ ఫోర్స్ మోటార్స్, బట్ కొద్దిగా వెయిట్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే వీళ్ళకి మంత్లీ ఫిగర్స్ కూడా, సేల్స్ ఫిగర్స్ ఇస్తారు వీళ్ళు, సిఐఎం ఎస్ఐఎం అని చెప్పి, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్. సో అటువంటిప్పుడు ఏదైనా కొద్దిగా తేడా జరిగినప్పుడు కరెక్షన్స్లో కొనండి మీరు. బాంబే బర్మా ఈజ్ అ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ బాంబే డైయింగ్, వీటన్నిటిలో కూడా క్రాస్ హోల్డింగ్స్ ఉన్నాయండి, బ్రిటానియా వీటన్నిటిలో కూడా. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ బై ఇట్ అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. టీవీఎస్ శ్రీచక్ర ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ కేస్ అండి. యూ కెన్ బై దట్ స్టాక్ టు. రీసెంట్లీ బాగా కరెక్షన్ అయింది, 4200 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2800 దాకా వెళ్ళి మళ్ళీ 3300 దాకా వచ్చింది. రీసెంట్లీ రబ్బర్ ప్రైజెస్ కొద్దిగా పడ్డాయి, అబౌట్ 15 to 20% రా మెటీరియల్ ప్రైజెస్ పడ్డాయి కాబట్టి మళ్ళీ కొద్దిగా లైమ్ లైట్లోకి వచ్చాయి. యూ క్యాన్ బై దట్ స్టాక్ టు. ఇది కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 2-3 yearsలో కొద్దిగా స్పెషలైజ్డ్ 2-wheeler రేడియల్ టైర్స్ ఫర్ వెరీ హై ఎండ్ బైక్స్ చేస్తున్నారు. సో దట్స్ అ నీష్ ఏరియా. సో చాయిస్ ఈస్ గుడ్, బట్ యూ కెన్ బై ఇన్ 2 price points. ఫోర్స్ మోటార్స్ కొద్దిగా ఈ క్వార్టర్ రిజల్ట్స్ దాకా వెయిట్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. సో మెటల్ ప్యాక్లో మనం వీక్నెస్ చూస్తున్నాం.
హిందాల్కో కావచ్చు, వేదాంత కావచ్చు, ఇటువంటి మెటల్ స్టాక్స్ అన్నీ నష్టాల్లో ఉన్నాయి. సో చాలా కాలం మనం ఒక ర్యాలీ చూసాం. ఈ లాస్ట్ ఇయర్ మొత్తంలో మెటల్ స్టాక్స్ వర్ ది బిగ్గెస్ట్ గెయినర్స్. అలాగే ఈ సంవత్సరంలో కూడా ఇయర్ టు డేట్ చూస్తే మెటల్ ప్యాక్ స్ట్రాంగ్గా ఉన్న టైంలో ఒక చిన్న కరెక్షన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే వరల్డ్ వైడ్ కమాడిటీ ప్రైసెస్ ఆర్ కమింగ్ డౌన్. రకరకాల వార్తలు వస్తున్నాయి మనకు బేస్ మెటల్స్ సంబంధించి. సో కేర్ఫుల్గా ఉండాలి మెటల్ ప్యాక్స్ సంబంధించి. తర్వాత ఈ మెయిల్ మహేశ్వర్ రెడ్డి, ఆఫ్కోర్స్ ఇందాక మనం ఆల్రెడీ చదవడం జరిగింది ఈ మెయిల్. పాలిమెడిక్యూర్ గురించి అడుగుతున్నారు నాగరాజు. ఈ స్టాక్ బోనస్ ఇష్యూ ఉంది కాబట్టి కొనుక్కోవచ్చా? Yeah, bonus or no bonus, Polymedicure is a very good company and they basically make a lot of invasive and non-invasive surgical ante instruments and చెప్పలేము, invasive and non-invasive instruments లాగా చేస్తారు. బట్ ఒకటి వీళ్ళకి ఒక రీసెంట్లీ బడ్జెట్లో అండ్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ కూడా చాలా రాయితీలు ఇచ్చారండి. సో కంపెనీ స్పెసిఫిక్గా ఇట్స్ ఎ గుడ్ మేనేజ్మెంట్ అండ్ దే ఆర్ ఇన్ ద రైట్ ఫీల్డ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఆల్ సచ్ రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ స్టెంట్స్ కానివ్వండి, సూచెస్, ఇటువంటివన్నీ కూడా ఇండియా ఇంపోర్ట్స్ మచ్. వీళ్ళు ఇప్పుడిప్పుడే దే ఆర్ గెటింగ్ ఇన్ టు దట్. ఇట్స్ అ సన్ రైజ్ ఏరియా, మేనేజ్మెంట్ ఈజ్ గుడ్. సో బోనస్ పక్కకు పెట్టండి, డెఫినెట్లీ ఒక 2-3 year వ్యూలో మాత్రం తప్పకుండా ఒక 2 price pointsలో ఈ కంపెనీ కొనుక్కోవచ్చు. రవి ఫ్రమ్ హైదరాబాద్, కోరమాండల్, ఎస్కార్ట్స్, విఈడిఎల్, వేదాంత అనుకుంటాను, విఈడిఎల్, టాటా మోటార్స్, ఇవన్నీ కొనుక్కోవచ్చా? యా, స్టాక్ సెలెక్షన్ ఇస్ గుడ్ అండి. అన్ని స్టాక్స్ కూడా మనకి చాలా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్సే. ఓన్లీ థింగ్ మనకి లాస్ట్ 5 to 6 monthsలోనే ఈ స్టాక్ మోస్ట్లీ 50 to 60% పెరగటం చూసాం, మీరు ఎక్సెప్ట్ ఫర్ టాటా మోటార్స్. సో డెఫినెట్గా మీరు ప్రైస్ పాయింట్ అనేది కొద్దిగా చూజీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోరమాండల్ 276 దగ్గరే మనకి 200-day మూవింగ్ యావరేజ్ ఉంది, విచ్ ఇస్ క్లోజ్ టు 10% ఇక్కడ నుంచి. సో నా ఉద్దేశంలో మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్ని మంచి స్టాక్సే. ఓన్లీ ప్రైస్ పాయింట్స్ ఇక్కడ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నాయి చార్ట్స్ పరంగా. 1-2 years వ్యూ ఉంటే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. లేదు అంటే కనుక 2 or 3 price pointsలో మీరు 10% or 15% కరెక్షన్లో డెఫినెట్లీ ఈ స్టాక్స్ మీరు పర్చేస్ చేయొచ్చు. సో స్టాక్ సెలెక్షన్ బాగుందండి, గుడ్ సెలెక్షన్. తర్వాత రమేష్ అడుగుతున్నారు టూరిజం ఫైనాన్స్, గోల్డ్ డైమ్ ఇంటర్నేషనల్. టూరిజం ఫైనాన్స్ 50 రూపాయల్లో, గోల్డ్ డైమ్ ఇంటర్నేషనల్ అనేది 42 రూపాయల్లో తీస్తున్నారట. 1 yearగా హోల్డ్ చేస్తున్నారు. ఏం చేయాలి? ప్రాఫిట్స్లో ఉన్నారు రెండు కూడా. ఆల్మోస్ట్ గోల్డ్ డైమ్ అయితే డబుల్ అయింది. ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అండి. ఇందులో కన్సిస్టెన్సీ ఆఫ్ బిజినెస్ అనేది మనం చూడం కాబట్టి టూరిజం ఫైనాన్స్ డెఫినెట్లీ రీసెంట్ టైమ్స్లో దే డన్ వెల్. బట్ ఈవెన్ దెన్ ప్రాఫిట్స్లో ఉన్నానని చెప్పారు కాబట్టి అట్లీస్ట్ 50% ప్రాఫిట్ మాత్రం బుక్ చేయండి అండ్ గో ఇన్ టు పర్ఫార్మింగ్ సెక్టర్స్ లైక్ మేబీ బ్రాండెడ్ గార్మెంట్స్, ఆటో యాన్సిలరీ, కెమికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్. ఎలా ఉంది టూరిజం ఫైనాన్స్ టెక్నికల్ ఎలా ఉంది? ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్లీ అంటే వాల్యూమ్స్ ఎక్కువ ట్రేడ్ అయ్యే స్టాక్ కాదు. సో డెఫినెట్లీ 50% మీరు ప్రాఫిట్స్ ఇక్కడ బుక్ చేసుకోవాలండి. అండ్ బ్యాలెన్స్ 50% మీరు ప్రొటెక్టివ్ స్టాప్ లాస్, అంటే మీ కాస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి. సో నాట్ ఏ గ్రేట్ స్టాక్ అండి టూరిజం ఫైనాన్స్. దెర్ ఆర్ బెటర్ స్టాక్స్. ఐ థింక్ ఫ్రంట్ లైన్లోనే యూ కెన్ కమ్ డౌన్. ఈ స్టాక్ నుంచి షిఫ్ట్ అవ్వచ్చు కూడా మీరు డెఫినెట్గా. మేబీ బజాజ్ ఫైనాన్స్, ఎడెల్వైస్ ఇలాంటివి తీసుకుంటే ఐ థింక్ యూ కెన్ గెట్ బెటర్ రిటర్న్స్ అండ్ విజిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది ఈ స్టాక్స్కి. టూరిజం ఫైనాన్స్ అంత పెద్ద ఓవర్ షేర్ కాదు కాబట్టి ప్రాబ్లీ షిఫ్టింగ్ ఈజ్ ఎ బెటర్ ఐడియా. బట్ డెఫినెట్లీ 50% మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేయండి ఇక్కడ. రమేష్ అయ్యగారి శంకర బిల్డింగ్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇందాక మనం రికమెండ్ చేసామని మీరు ఫాలో అయినట్లేరు. శంకర బిల్డింగ్ ఈజ్ గుడ్ ఇష్యూ, తప్పకుండా అప్లై చేయండి. తర్వాత శివకుమార్ కమాడిటీస్లో ఎలా ట్రేడ్ చేయాలని అడుగుతున్నారు. మనం ఈ కార్యక్రమంలో కమాడిటీస్ కవర్ చేయడం లేదండి. తర్వాత నగేష్ ఐపీఓకి సంబంధించి ఒక బేసిక్ డౌట్ అడుగుతున్నారు. ఏఎస్బిఏ అంటే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? ఏ బ్యాంకులో అయినా చేయొచ్చా, కన్సర్న్ బ్యాంకులోనే చేయాలా? ఎస్బీఐ అనేది తప్పనిసరి అండి. ఇప్పుడు పబ్లిక్ ఇష్యూకి అప్లై చేసే వాళ్ళకి తప్పకుండా ఏఎస్బీఐ రూట్లోనే అప్లై చేయాలి. మోస్ట్ ఆఫ్ ద నెట్ బ్యాంక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆఫర్ చేస్తున్నారండి ఆ ప్రోడక్ట్. సో ఇందులో ఏంటంటే మీకు ఫండ్స్ బ్యాంక్ నుంచి బయటకు వెళ్ళవు, లీన్ అవుతుంది. సో మళ్ళీ వెనక్కి వెళ్ళటం, మళ్ళీ రిఫండ్ ఆర్డర్ రావటం, ఈ సిస్టమ్ లేకుండా అలాగ ఫండ్స్ని లీన్ చేసి పెడుతున్నారు. అలాట్ అయిన వాళ్ళకి మనీ డెబిట్ అయిపోతుంది అలాట్ అయిన తర్వాత. ఐ థింక్ హెచ్డిఎఫ్సి బై డిఫాల్ట్ ఇస్తుందండి ఆ ప్రొవిజన్. ఐ థింక్ వాట్ వీ అప్లైడ్ ఈస్ ప్రాబ్లీ ఆ ఫండ్ అనేది బ్లాక్ అవుతుంది, మనకి బ్లాక్ అవుతుంది, కనపడదు మనకి, అంటే బ్యాలెన్స్ ఉన్నట్టు చూపేది అది. అండ్ వన్స్ అలాట్మెంట్ అవ్వగానే ఎంతైతే అలాట్మెంట్ అయిందో అంత డెబిట్ ఇచ్చి ఐ థింక్ ఇమీడియట్లీ బ్యాలెన్స్ అమౌంట్ మనకి క్రియేట్ వచ్చేస్తుంది. So ASBA, I think HDFC is directly offering. Maybe various banks you might have to register. Yeah.
దెన్ అమితాబ్ ష్రాఫ్ అడుగుతున్నారు, విజయ బ్యాంక్ ఎందుకు తగ్గుతోంది? 60 రూపాయలు కొన్నారు, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు. స్టాక్ చాలా పెరగడం చూసామండి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ లాస్ట్ 7 months లో 37 నుంచి క్లోజ్ టు 74 దాకా పెరగడం చూసాం. సో ఎనీ స్టాక్ డబుల్ అయినప్పుడు జనరల్లీ కరెక్షన్స్ అనేది కామన్. నా ఉద్దేశంలో స్టాక్ 52 వరకు వచ్చినా కూడా దర్ ఇస్ నో థ్రెట్ అండి, ఎందుకంటే 30, 40 or 50% రిట్రేస్మెంట్స్ మనకు కామన్ మార్కెట్ ఎప్పుడైతే చాలా షార్ప్ గా మూవ్ అవుతుందో. ఓన్లీ థింగ్ మీ ఎంట్రీ ప్రైస్ కొద్దిగా హైలో ఉంది కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ మీరు అట్లా కరెక్షన్ అనుకుంటున్నారు. అదర్వైజ్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. మేబీ ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ పడితే కనుక డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ గా మీరు యాడ్ చేయొచ్చు. సో మీకు 1.5-2 years వ్యూ ఉంటే కనుక మీకు 90 to 95 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. రవికిరణ్ అడుగుతున్నారు, April 28th బాహుబలి రిలీజ్ ఉంది కాబట్టి ఐనాక్స్ లీజర్ కొనుక్కోవచ్చా? పీవీఆర్ ఎందుకు కొనుక్కోకూడదు? సో పీవీఆర్లో కూడా ఆ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది కదా. సో ఏంటి మంచి బ్లాక్ బస్టర్ సినిమా వస్తుంది కాబట్టి ఇటువంటి మల్టీప్లెక్స్ కంపెనీస్కి ఎలా ఉంటుంది? పీవీఆర్ కానీ ఆర్ ఐనాక్స్ లీజర్ కానీ? యా, క్యావియేట్ అండి, ఐ ఓన్ పీవీఆర్ స్టాక్స్. సో డెఫినెట్లీ మంచి బ్లాక్ బస్టర్ మూవీ కాబట్టి కలెక్షన్స్ అనేవి అందరికీ బాగుంటాయి. ఇట్స్ నాట్ ఓన్లీ ఐనాక్స్ లీజర్, పీవీఆర్ కూడా ఉంటాయి, ఇతరత అన్లిస్టెడ్ స్పేస్లో కూడా చాలా ఉన్నాయి. సో ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. బట్ ఈవెంట్ బేస్డ్ కొంటున్నారు కాబట్టి ఒకవేళ ఏదైనా స్పర్ట్ వస్తే డెఫినెట్లీ కొద్దిగా అమ్మండి, ఎందుకంటే ఐనాక్స్ లీజర్కి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ అంత స్ట్రాంగ్ సపోర్ట్ లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్, పీవీఆర్ హ్యాస్ రీసెంట్లీ just 2 days back has launched a virtual reality completely new segment of entertainment viewing అండి. సో అలా కొద్దిగా ఐనాక్స్ లీజర్లో మీరు పొజిషన్ తీసుకున్నా అంటే రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంది. ఇట్స్ ఆల్సో సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఇన్ ఇండియా. సో మీరు కొనండి. April 28th అండ్ 2-3 అదర్ బిగ్ రిలీజెస్ కూడా ఉన్నాయండి. సో ఆ క్వార్టర్ రిజల్ట్స్ మనకి వచ్చిన తర్వాత ఏదైనా జంప్ వస్తే మాత్రం తప్పకుండా ప్రాఫిట్స్ బుక్ చేయండి. దిస్ ఇస్ ఈవెంట్ బేస్డ్ బయింగ్ కాబట్టి యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ వన్స్ ద న్యూస్ ఇస్ అవుట్. సో సీజనల్ స్టాక్స్లో ఇవి కూడా ఉంటాయి, ఎందుకంటే సమ్మర్లో చాలా పెద్ద సినిమాలు వస్తాయి, ఎక్కువ సినిమాలు వస్తాయి. బికాజ్ ఇట్స్ ఏ హాలిడే సీజన్, ఎక్కువ మంది పిల్లలు సినిమాలకు వెళ్తారు కాబట్టి. సో సీజనల్ స్టాక్స్ మేబీ కొద్దిగా కొనుక్కొని మళ్ళీ అవుట్ ఆఫ్ ఫేవర్ అవుతున్నాయి అనుకున్నప్పుడు అమ్మేసుకోవచ్చు. సుభాష్ రెడ్డి ఆర్బిఎల్ 349లో, మహానగర్ గ్యాస్ 528, ఎండ్యూరెన్స్ 592లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? ఇట్స్ ఎ గుడ్ చాయిస్ అండ్ ఐ థింక్ యూ కెన్ హోల్డ్. ఐ థింక్ ఆర్బిఎల్ బ్యాంక్ అడిగినట్టున్నారు. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ చాయిస్ అండి అండ్ యూ ఆర్ ఆన్ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్. తప్పకుండా మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. రాబోయే 1 or 2 years వ్యూలో యూ విల్ మేక్ వెరీ డీసెంట్ రిటర్న్స్ ఈవెన్ ఫ్రమ్ దిస్ ప్రైస్ పాయింట్. కవిత అడుగుతున్నారు, నౌకరీ 3 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారు, బాగా పెర్ఫామ్ చేయట్లేదు. అరబిందో ఫార్మా కూడా 20% లాస్లో ఉన్నారు, ఏం చేయాలి? 2 నౌకరీ టోటల్లీ సైడ్ వేస్ లో ఉన్న స్టాక్ అండి. సో దీని రేంజ్ అనేది 695 నుంచి క్లోజ్ టు 1000 దాకా ఐ థింక్ ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్. యావరేజ్ వాల్యూమ్ మీకు 50,000, 1 lakh కన్నా పర్ డే ఉండదు. సో ఈ స్టేజ్లో ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్ అండి, ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఈ స్టేజ్లో కూడా మనం కొంటే పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకటి బెటర్ స్విచ్ అవుట్ ఫ్రమ్ దిస్ స్టాక్. అండ్ సెకండ్ థింగ్ మీరు స్టాప్ లాస్ అనేది క్లియర్గా పెట్టుకోవాలి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 837 ఉంది. నా ఉద్దేశంలో క్లోజింగ్ బేసిస్ 750 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఐ థింక్ ఈవెన్ అరబిందో కూడా ఫార్మా యాజ్ ఏ స్పేస్ ఐ థింక్ ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్ అండి. సో నా ఉద్దేశంలో ఏవైతే అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉన్నాయో అదే స్పేస్లో ఐ థింక్ వాటిలో ఎంటర్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఐ థింక్ 3 stocks ఆర్ డూయింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ అదే స్పేస్లో. మేబీ నాట్కో ఫార్మా, న్యూలాండ్ ల్యాబ్స్ అండ్ బయోకాన్. సో ఈ 3 stocks మంచిగా కొద్దిగా మేబీ 5 to 7% కరెక్షన్ అప్పుడు అరబిందో నుంచి వాటిలో షిఫ్ట్ అవుతే నా ఉద్దేశంలో నెక్స్ట్ 1 yearలో అరబిందో కన్నా వీటిలో బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. రంగా అడుగుతున్నారు, జేపీ అసోసియేట్స్ 15 రూపాయలు కొన్నారు, షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? ఆల్రెడీ స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయిపోయి ఉండాలండి. మీరు ఆల్మోస్ట్ హైయెస్ట్ పాయింట్లో కొన్నారు 15 రూపీస్, అంటే 1675 వాజ్ హై అండ్ స్టాప్ లాస్ 1470 దగ్గర ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఈ స్టేజ్లో ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ ప్రాబ్లీ ఐ థింక్ కొద్దిగా డౌన్ స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి. స్వింగ్లో ఏదైతే ఉందో 12 రూపీస్ 10 పైసా, అంటే ఇక్కడ నుంచి 1 రూపీ కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ మార్కెట్ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి స్వల్ప నష్టం ఉన్నా మేబీ 1430, 1440లో మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. సో మార్కెట్స్లో ఒక వీక్ ట్రెండ్ మనం చూస్తున్నాం. కొద్దిగా నిఫ్టీ బ్యాంక్లో రికవరీ కనిపిస్తుంది. అదర్వైజ్ బోత్ సెన్సెక్స్, నిఫ్టీ చివరిగా ఏమైనా ట్రేడింగ్ ఐడియాస్ ఇస్తారా? నో, ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి. మార్కెట్ మేబీ నిన్నటి లో అనేది ఇంకా కట్ చేయలేదు. సో క్లోజ్ టు నిన్నటి లో దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 9067, 9061. సో ప్రాబ్లీ ఐ థింక్ మార్కెట్ కొద్దిగా పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి 9087, 9090 వస్తే కనుక మేబీ అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు.
ఎందుకంటే ఓవరాల్ షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది డెఫినెట్లీ డౌన్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మనకి క్లోజ్ టు 100 పాయింట్స్ దాకా డౌన్ సైడ్ చార్ట్స్ పరంగా ఉంది కాబట్టి 20-25 పాయింట్స్ పుల్ బ్యాక్ వస్తే అక్కడ షార్ట్ క్రియేట్ చేసుకుని 40 పాయింట్స్ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 100-120 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే అండి. సో ఐపీఓ సీజన్ ఇది. అవాయిడ్ సిఎల్ ఎడ్యుకేట్, ఈ ఐపీఓని అవాయిడ్ చేయండి, బట్ అప్లై ఫర్ శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clock మార్కెట్ అప్డేట్స్ మేము ముందు ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money.